అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే కట్టె పొంగల్ అనేది చేస్తున్నాను. కట్టె పొంగల్ చేస్తున్నాను. దానికి ఏమేం కావాలంటే ఫస్ట్ కడాయి అయితే పెట్టుకున్నాను. కట్టె పొంగల్కి ఏమేం కావాలో చూపిస్తున్నాను. చూడండి, పెసరపప్పు, ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ అనేది తీసుకోవాలి. పెసరపప్పు ఎంత క్వాంటిటీ ఉంటే రైస్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇది ఒక గ్లాస్ పెసరపప్పు. ఇవి బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అనేది ముందే నానబెట్టుకోవాలి. మనం వండుకునే రైస్ అయితే నానబెట్టుకోవద్దు. రేషన్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం నానబెట్టుకుంటే కట్టె పొంగల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనము రోజు రెగ్యులర్గా వండుకునే బియ్యానికంటే రేషన్ బియ్యం కట్టె పొంగల్కి వాడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అనేది కంపల్సరీ రైస్ నానబెట్టుకోవాలి. ఇంకేమేమి కావాలంటే చూపిస్తాను. కట్టె పొంగల్కి ఏమేమి కావాలో: కొద్దిగా కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెము మిరియాలు, ఇంకా జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు, నెయ్యి. ఫస్ట్ అయితే మనమైతే ఈ పప్పు అనేది మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఏం వేయొద్దు, ఉట్టిదేనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్కి ఇట్లా ఏం వేయొద్దు. ఇది మాడిపోకుండా మంచి సువాసన వచ్చే వరకు ఒక 2 నిమిషాలు అయితే వేయించుకుందాం. మనం పప్పు అనేది మంచి కలర్ అయితే వచ్చింది. బాగా అయితే మంచి కలర్ అయితే సిమ్లో పెట్టి వేయించుకున్నాను. మంచి కలర్ అనేది వచ్చింది. దీని నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది పప్పు వేగితే. ఇప్పుడు పప్పు అనేది తీసేస్తున్నాను. ఒక దాంట్లో వేసేసుకుంటాను పప్పు అనేది తీసి. గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను, ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి బియ్యము పప్పు అనేది. 1కి 2 అనేది నీళ్ళు వేసుకోవాలి. 1కి 2, బియ్యానికి 2, పప్పుకు కూడా 2, 4 నీళ్ళు అనేది వేసుకున్నాను. ఒకటి పప్పు వేసుకున్నాను, ఒకటి బియ్యం వేసుకున్నాను కదా, 1కి 2 అనేది వేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేయాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి వాటర్ అయితే మరగనిచ్చేయాలి. చూద్దాం ఒకసారి. వాటర్ అంతా బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేసేయాలి. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ నానాలి ఫ్రెండ్స్. రైస్ అనేది కంపల్సరీ నానితేనే మనకి కట్టె పొంగల్ అనేది బాగా వస్తుంది. రైస్ అంతా ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైసు పప్పు అంతా చక్కగా ఉడికించుకోవాలి. రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు పెసరపప్పు మనం వేయించుకున్నాం కదా, ఇందాక వేయించుకున్నాం కదా, ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేయాలి. వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే, టేస్ట్కి తగినంత సాల్ట్ ఇందాకే వేసేసాము మనము సాల్ట్ అనేది. ఇప్పుడు ఇది మూత అనేది పెట్టేస్తాను. ఉడుకుతూ ఉంటుంది. మనకి ఒక 5 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. మెల్లగా ఉడికించుకోవాలి. హై పెట్టేసుకొని ఉడికించుకోవద్దు. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకో కడాయి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ పోపు కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదైతే సిమ్లో ఉడుకుతూనే ఉంది. చూడండి, హై అయితే పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి అనేది వేస్తున్నాను. నెయ్యి వేసుకొని పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నెయ్యి ఎంత వేసుకున్నా పర్వాలేదు, నెయ్యి మరింత వేసుకున్నా కూడా పర్వాలేదు. నెయ్యి వేసుకుంటేనే చాలా అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఒక 4 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి హీట్ ఎక్కాలి. నెయ్యి అంతా వేసుకున్నాను. నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ స్లిప్స్ అన్నీ వేస్తున్నాను. స్లిప్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అనేది కొంచెం వేగుతుంది. చూడండి, కొద్దిగా అల్లం తరుగు కూడా అన్నీ కంపల్సరీ వేయాలి. అన్నీ వేస్తేనే కట్టె పొంగల్ అనేది టేస్ట్ వస్తుంది. ఒకటి ఉండి ఒకటి లేకుండా వేయొద్దు. ముందే అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని చేసుకోవాలి ఈ పొంగల్ అనేది. కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర కూడా మరింత ఉంటేనే బాగుంటుంది. టేస్ట్లో ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వద్దు. చూడండి, ఇది కొద్దిగా వేగాలి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఒక స్పూను మిరియాలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. పోపు అనేది ఎంత బాగా వేసుకుంటే పొంగల్ అనేది అంత టేస్ట్ ఉంటుంది. హై పెట్టేసుకొని వేయించుకోవద్దు. ఏదైనా కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగనిచ్చేద్దాము. పోపు అనేది ఎర్రగా వేగాలి. కరివేపాకు ఎంత వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది అంతా ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం.
ఫ్రెండ్స్, పోపు అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి, వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ అనేది వేస్తున్నాను చూడండి, నేను సరిపోతుంది. ఇంగువ వేసేసి ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. ఇప్పుడు పొంగల్ అయిపోయాక ఇదంతా కూడా అందులో వేసుకోవాలి. ఇంకా పొంగల్ అనేది ఉడుకుతూనే ఉంది చూడండి, సిమ్లో పెట్టే ఉడికిస్తున్నాను నేను. ఇంకొక 2 నిమిషాలు అయ్యాక చూద్దాము. ఇదైతే స్టవ్ అయితే ఆపేసాను. ఒకసారి పొంగల్ అనేది ఎంతవరకు వచ్చిందో, బాగా అయితే ఉడికింది చూడండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి, ఇలాగ రావాలి కరెక్ట్గా. కడాయి అనేది షిఫ్ట్ చేసుకున్నాను. ఇందాకేంటి ఈ కడాయి, ఇప్పుడు ఈ కడాయి అనుకుంటున్నారేమో, అది చిన్నగా అయిపోయింది. ఈ కడాయిలో అనేది వేసుకున్నాను, సరిపోయింది. ఇంత ఉంటే చాలు. ఇంకా చక్కగా ఉడికిపోయింది. అన్నము పప్పు అంతా కూడా మంచిగా ఉడికిపోయింది. మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా వేసి కలిపేసుకోవాలి. చూడండి, పొంగల్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. మిరియాలు, నెయ్యి అన్నీ వేసాం కదా, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసాం కదా, మస్తు అయితే స్మెల్ అయితే మస్తు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ పచ్చడి కావాలి అని అంటున్నారు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చికెన్ తినకండి ఫ్రెండ్స్. చికెన్ తినొద్దు అని చెప్తున్నారు కదా, చికెన్ అయితే తినకండి. పైన అయితే నంబర్ అయితే పెట్టాను, మై నంబర్ అని పెట్టాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. చికెన్ ఇంకా కొన్ని రోజులు పోయాక తిందామని అంటున్నారు. నా నెంబర్ అయితే పెట్టాను, దానికి కాల్ అనేది చేయండి. ఓకేనా, కావాలంటేనే చేయండి, ఉట్టిగా అయితే చేయొద్దు. ఓకేనా, బాయ్.